అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు మాదక ద్రవ్యాల అవగాహన సదస్సు నిర్వహించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఆటో క్యాబ్ డ్రైవర్లు వృత్తిపరంగా బిజీగా ఉండటమే కాదు, తమ పిల్లలని గమనిస్తూ ఉండాలి. మీరు మీ పిల్లలను డ్రగ్స్ బారిన పడకుండా చూసుకోవాలి. డ్రగ్స్ బారిన పడిన పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారి భవిష్యత్తును చక్కదిద్దాలి. డ్రగ్స్ను నిర్మూలించి భావి తరాలను కాపాడుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆటో క్యాబ్ డ్రైవర్లు, ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ మాధవి, సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి, పోలీసులు, ప్రయాణికులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్కి అందరికీ డ్రగ్స్ గురించి, డ్రగ్స్ యొక్క ప్రయోజనాల గురించి వివరించి వాటిని మన జోలి రాకుండా మన వంతు సహకారం చేస్తానని మనము అందరం కలిసి ఈ డ్రగ్స్ మహమ్మారిని దూరంగా తరిమి కొడతామని ACP traffic Malkajgiri zone and traffic police Uppal Madhavi, Lakshmi Madhavi, Inspector garu and staffs andaru kalipi program conduct cheyadam jarigindi. దీనిలో ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, ఇతరత్ర విభాగాల వాళ్ళు వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి మేము చేసిన సూచన ఏంటంటే, దయచేసి డ్రగ్స్కి అలవాటు కాకండి, డ్రగ్స్ను పారుతోలండి, డ్రగ్స్కి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే సమాచారం చెప్పినాం. అదేవిధంగా మీకు వాళ్ళకి మన డ్రగ్స్ సమాచారం వచ్చినా, డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్లో సమాచారం కానీ, లేకపోతే డ్రగ్స్ ఏమైనా నిల్వ పెట్టినట్టు వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే మాకు సమాచారం ఇవ్వమని చెప్పినాం. అదేవిధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల వాళ్ళు డ్రగ్స్ బానిస పడకుండా వాళ్ళని కాపాడుకోవాలని చెప్పినాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్కి బానిస అయితే జీవితాలు నాశనం అయిపోతాయని కూడా చెప్పినాం. వాళ్ళంతా కూడా వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించాం. డ్రగ్స్ దగ్గర రానిము, డ్రగ్స్కి బానిసలు కాము, డ్రగ్స్ని వారు తోలుతాము కూడా వాళ్ళు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తల్లిదండ్రులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది అంటే, వాళ్ళ పిల్లల్ని చదువుకుంటున్నారని మనం నెగ్లెక్ట్ చేస్తే, వాళ్ళని మనం వెరిఫై చేయకుండా, వాళ్ళని పట్టుకోకుండా వదిలేస్తే వాళ్ళకి డ్రగ్స్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళని మనము శ్రద్ధగా మనం గంట కనిపెట్టి మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలి. అంతేగాని వాళ్ళు పార్టీలు కానీ, ఫంక్షన్లు కానీ, ఎక్కడ కానీ నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు డ్రగ్స్ను బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళని మనం కూడా కాపాడుకోవాలి. మన భావితరాలని ఇప్పుడు మనం డ్రగ్స్ను ఆ విధంగా కంట్రోల్ చేయకపోతే భావితరాలకి పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది అనేది నిత్య సత్యం. ఇది ఒకటి, డ్రగ్స్ బారిన పడవద్దు, మనం డ్రగ్స్ బారిన పడకుండా మనం కాపాడుకున్నాం.